హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట. 4000 ఏవైతే ఉన్నాయో మనకి అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ ఇష్యూ, దానికి సంబంధించిన అప్లికేషన్ అండ్ ప్రాసెస్ కూడా ఈ రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 19 ఫిబ్రవరి 2025. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇంకా 11th మార్చ్ 2025 అయితే లాస్ట్ డేట్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఇక్కడ స్టేట్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో 59 మాత్రమే ఉన్నాయి వేకెన్సీస్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్, పీడబ్ల్యూ అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ తీసుకుంటే ఒక 193 దాకా ఉన్నాయి అనమాట. అన్ని కేటగిరీస్లో మీకు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా ఏజ్ విషయానికి సంబంధించి మనకి 20 to 28 ఇయర్స్ అనమాట. 1st ఫిబ్రవరి 2025 చెక్ చేసుకోవాలి. ఇంకా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అవుతాయి అనమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 33 అంటే 33 సంవత్సరాల దాకా వాళ్ళకి అవకాశం ఉంది అనమాట. ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 31 సంవత్సరాలు, ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 38 సంవత్సరాలు అనమాట. ఇంకా కూడాను మనకి 1 సంవత్సరం పాటు అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి గ్రాడ్యుయేషన్ మీకు ఏదో ఒక బ్రాంచ్లో కనుక మీరు డిగ్రీ చేస్తుంటే కనుక సరిపోతుంది. 1st ఫిబ్రవరి 2025కి మీ దగ్గర కనుక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ట్రైనింగ్ ఎవరైతే ఇస్తారనుకుంటారో ఒక జిల్లాలు కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి ఇవన్నీ ఇచ్చారనమాట. అక్కడైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇతర జిల్లాల వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ట్రైనింగ్ మాత్రం వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి వాటిల్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అవి కాకుండా మనకి ఇతర స్టేట్స్లో కూడా ఉన్నాయి. అయితే మనకి లోకల్ లాంగ్వేజ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ ఆంధ్ర, తెలంగాణకి మాత్రమే మనం అప్లై అయితే చేసుకోగలము. ఫ్రెండ్స్, మీరు నాట్స్ అలాగే న్యాప్స్ రెండిట్లో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తున్నారనమాట. నాట్స్లో చేసుకోవాలి, అలాగే న్యాప్స్లో కూడాను మీరు అప్రెంటిస్ ఫ్రీలో మన ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయితే మనం అక్కడ వాటిని ఎన్రోల్ అయిపోయి 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఒక చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు, జస్ట్ ఒక చిన్న ఎగ్జామ్ అనమాట. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 60 మినిట్స్ అంటే 1 గంట డ్యూరేషన్తో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఫైనాన్షియల్ అవేర్నెస్, అలాగే రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అనమాట. ఆ విధంగా ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీకు తెలుగు లేదంటే ఉర్దూ అనేది లోకల్ లాంగ్వేజ్ రావాలన్నమాట. ఇంకా తెలంగాణకి సంబంధించి కూడా తెలుగు లేదంటే ఉర్దూ ఒక లాంగ్వేజ్గా మీరు చదువుకున్న 10th ఇంటర్మీడియట్లో లేదు మీకు అండర్స్టాండింగ్, రీడింగ్, రైటింగ్ వచ్చి ఉంటే కనుక సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా స్టైఫండ్ విషయానికి వచ్చేసరికి అర్బన్ బ్రాంచెస్లో కనుక మీకు ట్రైనింగ్ ఇస్తే నెలకు 15,000 రూపాయలు ఇస్తారు. ఇంకా రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కనుక మీకు ట్రైనింగ్ ఇస్తే 12,000 రూపాయలు నెలకు 1 సంవత్సరం పాటు అయితే ఆ యొక్క స్టైఫండ్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదనమాట. ఫస్ట్ మీరు అప్లై చేస్తున్నప్పుడు అయితే అవసరం లేదు. తర్వాత మీకు ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. లింక్ వస్తే దాని మీద క్లిక్ చేసి మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు 400 రూపీస్ పే చేయాలి. ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ కేటగిరీ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 600 రూపాయలు పే చేయాలి. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళైతే కనుక ఒక 800 రూపాయలు అంటే 800 రూపీస్ అయితే మీరు పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు నాట్స్ అలాగే న్యాప్స్లో మీరు ఎన్రోల్ అయితే అయ్యి ఉంటే కనుక గతంలో మీరు సింపుల్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి నాట్స్ 2.0 ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కోసం ఒక తెలుగులో వీడియో చేయడం జరిగిందనమాట. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క ఎన్రోల్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. ఫ్రెండ్స్, అలాగే మనం న్యాప్స్కి సంబంధించి కూడా ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం తెలుగులో ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఈజీగా, సింపుల్గా, ఫ్రీగా అయితే మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి నాప్స్ అండ్ నాట్స్లో అయితే కంపల్సరీగా చేసుకోమని చెప్తున్నారు మా అడ్వర్టైజ్మెంట్లో. సో ఆ ప్రకారం మనం ఈ రెండిట్లో కూడాను రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్రీగా మనం 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి.
ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ కోసం అయితే ఇక్కడ మీరు నాడ్స్లోకి వచ్చేసి స్టూడెంట్ తీసుకొని ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది అనమాట. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యాను. ఇది డాష్ బోర్డ్ అనమాట. మీకు ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. మీరు ప్రొఫైల్ ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఎన్రోల్మెంట్ ఐడి, మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు ఫీజు పే చేస్తున్నప్పుడు ఐడి అడుగుతారనమాట. సో ఇది కంపల్సరీగా మీకు కావాలో నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కిందకు వచ్చేస్తే మీకు గతంలో ఏదైనా మీరు అడ్వర్టైజ్మెంట్ అగైనెస్ట్ ఏదైనా అప్లై చేస్తుంటే కనుక ఇక్కడ ఎన్నిటికి అప్లై చేశారు, మీకు ఎన్నింటికి షార్ట్ లిస్ట్ అయ్యారు, మీరు అయితే ఎన్నిటికి ఇంటర్వ్యూస్కి పిలిచారు, ఇంకా మీరు ఎన్నిట్లో సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, అన్నీ కూడా డాష్ బోర్డ్లో వస్తాయి అనమాట. సో ఇదంతా మనకి చూసుకోవచ్చు అనమాట. సో కిందకు వచ్చేస్తే మీరు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ అని ఒక హెడ్డింగ్ ఉంటుంది అనమాట. దాని కిందకి రావాలన్నమాట. అక్కడైతే మనకి అన్నీ కూడా మనకి అడ్వర్టైజ్మెంట్ అగైనెస్ట్ అన్నీ వస్తాయి. సపోజ్ మనం బ్యాంక్ ఆఫ్ బరోడా, సపోజ్ మీరు బ్యాంక్ అని టైప్ చేయడంతో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. అట్లాగే ఇక్కడ మనకి వేరే ఏదన్నా గుండా కూడా వస్తాయి. మనకి యూనియన్ బ్యాంకుది మనం ఇంతకుముందు ఒక వీడియో చేసాం, అది కూడా వస్తుంది అనమాట. యూనియన్ బ్యాంక్ అని టైప్ చేస్తే సో మీరు బ్యాంక్ ఆఫ్ బరోడా అంటే మీకు ఓన్లీ బ్యాంక్ ఆఫ్ బరోడానే వస్తాయి. సో కంప్లీట్గా టైప్ చేశాను నేను ఇప్పుడు. బ్యాంక్ ఆఫ్ బరోడా 4 వచ్చినాయి అనమాట. 11th March 2025 అనేది లాస్ట్ డేట్ వచ్చింది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు ఇదే కాదా అని చెప్పేసి. ఇక్కడ మనం చూసుకుంటే 11th March 2025 లాస్ట్ డేట్. 11th March 20. ఇదైతే మనకి ఇదేనా అంటే 4 లింక్స్ అయితే ఇచ్చారనమాట. అంటే మన జోన్ వైజ్ ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు వ్యూ అంటే మీకు తెలిసిపోతుంది అనమాట. చూసుకుంటే ఇక్కడ మహారాష్ట్ర, ముంబై అన్నారు. అప్రెంటిస్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ మీరు వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయన్నమాట. చెక్ చేసుకోవచ్చు. మనకి తమిళనాడు అంటే సదరన్ రీజన్ కింద తమిళనాడు ఇచ్చి ఉండొచ్చు. మనం దేనికైనా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి 1 year పాటు అయితే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 15,000 రూపీస్ దాకా మీకు స్టైపెండ్ అయితే ఇస్తారనమాట. అన్నీ చెక్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్ రావాలి. ప్లస్ మీరు అప్లై చేయాలి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా చూసుకోండి. మీరు ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి సరిపోతుంది అనమాట. సో నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి అప్లై అని వచ్చింది. దీనికి కూడా అప్లై అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు అప్లైడ్ అని వస్తుంది అనమాట. సో మీరు అప్లై చేశారని అర్థం అనమాట. సరిపోతుంది. ఒక 1 or 2 daysలో మీ యొక్క ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది అనమాట. లింక్ వస్తే మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ BFSI అనే పేరు మీద మీకు ఒక లింక్ వస్తుంది అనమాట ఈమెయిల్ ఐడికి, అంటే ఫీజు పే చేయడానికి. ఇందాక చెప్పినట్టుగా ఆ ఫీజు అయితే మనం పే అయితే చేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా జనరల్ క్యాండిడేట్స్ ఒక 800, SC ST అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 600 రూపాయలు అనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 400 రూపీస్. ఆ లింక్ మీరు క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని చిన్న డీటెయిల్స్ అడుగుతారు, అవన్నీ ఎంటర్ చేసేసి మీరు ఫీజు పే చేస్తే సరిపోతుంది. అప్పుడు మీరు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అయితే పూర్తి చేసిన వాళ్ళు అవుతారు.